నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన కావలికి చెందిన మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. తండ్రి పేరున ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా 5 లక్షల సహాయం. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా నిలుస్తోంది. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు. ఉగ్రవాదం పైన, పాకిస్తాన్ పైన భారత సైనికులు చేస్తున్న ధర్మయుద్ధంలో మన దేశానికి సంపూర్ణ విజయం దక్కాలి. రాజ్యసభ సభ్యులు పాకా. మాదక ద్రవ్యాల వాడకంతో జీవితాలు నాశనం. ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి ప్రసాద్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుసూదన్ కుటుంబాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించారు. కావల్లో మధుసూదన్ నివాసానికి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వెళ్లిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మధుసూదన్ తల్లిదండ్రులు, భార్య కామాక్షి ప్రసన్న, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉగ్రదాడి జరిగిన తీరును కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు కామాక్షి ప్రసన్న వివరించారు. కేవలం మతం అడిగి ఈ దారుణానికి ఉగ్రవాదులు పాల్పడ్డారని ఆమె వాపోయారు. మధుసూదన్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రభుత్వం అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి తన తండ్రి పేరు మీద భీమవరంలో ఏర్పాటు చేసిన భూపతిరాజు సూర్యనారాయణరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు ప్రకటించారు. మధుసూదన్ కుమార్తె బెంగళూరులో ఇంజనీరింగ్ చదివేందుకు కాలేజీ సీట్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశ రక్షణకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఆర్టికల్ 370, 35A రద్దు, జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల నిర్వహణ వంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాశ్మీర్కు పర్యాటకుల తాకిడి బాగా పెరిగి స్థానికులకు పర్యాటక రంగంపై ఆదాయం వస్తున్న తరుణంలో దురుద్దేశంతో ఉగ్రవాదులు కాశ్మీర్లో పర్యాటకులపై దాడికి పాల్పడ్డారని అన్నారు. పర్యాటకుల్లో అభద్రతాభావం కల్పించాలనే కారణంగానే మతం అడిగి మరీ ఉగ్రవాదులు 26 మందిని కాల్చి చంపారని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీరెడ్డి, పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదైతే ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటకుల మీద, హిందూ పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని దాడి సంఘటనలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో ఇవాళ అందులో కావలికి సంబంధించినటువంటి సోమిశెట్టి మధుసూదన్ గారు కూడా మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం కుటుంబానికి మేమంతా కూడా మోడీ గారి మనుషులుగా అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది. వారి కుటుంబానికి అండగుంటాం. రాబోయేటువంటి రోజుల్లో పిల్లలు చదువు విషయంలో సహకరిస్తాం, వారి యొక్క అవసరాలు తెలుసుకుంటాం, వారికి ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తాం అనేటువంటి భరోసా కుటుంబానికి ఇస్తూ తప్పనిసరిగా వారి యొక్క యోగక్షేమాలు పట్టించుకుంటూ ముందు తాత్కాలికంగా ఏదైతే మా తండ్రి గారి పేరుతో ఉన్నటువంటి ట్రస్ట్ భూపతిరాజు సూర్యనారాయణరాజు చారిటబుల్ ట్రస్ట్ నుంచి 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. రేపు మా పార్టీ నాయకులు వచ్చి వారి కుటుంబానికి స్వయంగా అందజేయడం జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 25 మంది లబ్దిదారులకు 24,85,389 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మమని, అర్హులైన ప్రతి లబ్దిదారునికి అన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ 10 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కింద భీమవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 169 మందికి 1,54,65,131 రూపాయల చెక్కులను అందించామని ఎమ్మెల్యే అంజుబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేరే మహిళలు పాల్గొన్నారు.
వర్తించిన వారికి ముఖ్యమంత్రి సహాయం నుంచి లక్షలాది రూపాయలు వారికి సహాయం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన భీమవరంలో మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 169 మందికి 1,54,65,131 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 25 మందికి 24,85,389 రూపాయలు. ఈరోజు మన భీమవరం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే గారి కార్యాలయం నందు అంజిబాబు గారి చేతుల మీదుగా సుమారు 25 మందికి, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినటువంటి పేద ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీని అటకెక్కించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా పంపించారు మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే కాదు, ప్రతి విషయంలో కూడా పేదవాడిని ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంటి దగ్గర కూర్చుంటే ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చినందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అందులోనూ భీమవరంలోని మన ఎమ్మెల్యే అంజిబాబు గారి చొరవతోటి సుమారు ఇప్పటి వరకు 1,54,65,131 రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఆరోగ్యం బాగులేని వాళ్ళకి, ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 25 మందికి, అదేవిధంగా గత 3 దఫాలుగా కూడా సుమారు 200 మంది వరకు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం కేవలం పేద ప్రజలకి, ఆపదలో ఉన్నవాడికి ఆదుకోవాలనే ఆలోచనతోటి పూర్తిగా పనిచేస్తూ ఉన్నది. ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేరుస్తూ ఇక్కడ ప్రతి దాంట్లో కూడా కేవలం రాజకీయ లేకుండా పేదవాడికి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో న్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాకిస్తాన్ ఉగ్రవాదం పైన, పాకిస్తాన్ పైన భారత సైనికులు చేస్తున్న ధర్మయుద్ధంలో మన దేశానికి సంపూర్ణ విజయం దక్కాలని, ప్రపంచమంతా శాంతిగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచరామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం, పట్టణ ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాక మాట్లాడుతూ ఈ యుద్ద సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కోమటి రవికుమార్, అల్లూరి సాయిదుర్గరాజు, జిల్లా కార్యదర్శి అరసవల్లి సుబ్రహ్మణ్యం, భీమవరం అసెంబ్లీ కన్వీనర్ కాగిత సురేంద్ర, భీమవరం పట్టణ అధ్యక్షులు అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాదరావు, ఏలూరి వెంకట రామయ్య శర్మ, పితాని వెంకటేశ్వరరావు, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, లంకా లక్ష్మి, చేకూరి వెంకట కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అష్టోత్తర పూజాంచ కరిష్యే అందరూ ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారతదేశం ఇజ్రాయెల్తో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని అణిచేటటువంటి ప్రక్రియలో భాగంగా జరిగేటటువంటి ధర్మ పోరాట సమరంలో భారతదేశం పక్షాన యావత్ ప్రపంచం కూడా తన యొక్క మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితుల్లో సైన్యం తమ యొక్క ప్రాణాలకు తెగించి ఈ యుద్ధంలో పాల్గొనేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు ఈ సందర్భంగా దేశ ప్రజలకు, విశ్వశాంతి కాములకు, ప్రపంచవ్యాప్తంగా ఉండుకున్నటువంటి శాంతి కాములందరికీ కూడా ఈ యొక్క ఫలాల వల్ల భవిష్యత్తులో ప్రపంచం అంతా కూడా సుభిక్షంగాను శాంతి సౌభాగ్యాలతో ఉండాలని, ఇందులో ఖచ్చితమైనటువంటి విజయం భారతదేశం పక్షాన ఉండాలని, ఆ సందర్భంగా ఆ సైన్యానికి, ఈ దేశాన్ని నడిపేటటువంటి నరేంద్ర మోడీ గారికి, వారి సహచరపత్రమైనటువంటి మంత్రివర్గానికి, ముఖ్యంగా అమిత్ షా గారికి, ఈ దేశ జాతీయ భద్రతా మండలి ప్రధాన రక్షకుడైనటువంటి అజిత్ దోవల్ గారికి, వారందరికీ కూడా ఈరోజు భీమవరం పట్టణంలో పొద్దున సోమేశ్వర గుడిలోను, ఇప్పుడు మావుళ్ళమ్మ గ్రామ దేవత మావుళ్ళమ్మ గుడిలోను విశేషమైనటువంటి పూజలు చేయించి వారి ద్వారా శక్తిని ప్రసాదించి ఈ మారణకాండను ఆపాలని చెప్పి కోరేటువంటి పరిస్థితిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పట్టణకి పార్టీకి సంబంధించిన వారందరూ కూడా పాల్గొనడం, అక్కడ సుమారు 108 లీటర్లతోటి శివునికి అభిషేకం సోమేశ్వర స్వామి ఆలయంలో చేయడం జరిగింది. ఇక్కడ కుంకుమ పూజ చేసి ఆధ్యాత్మిక శక్తిని, దైవ బలాన్ని భారతదేశాన్ని అందజేయాలని, ఈ ముష్కరులందరూ కూడా ఈ యుద్ధంతో వారి యొక్క పూర్తిగా నేలమట్టమై వారి యొక్క స్థితిగతులన్నీ కూడా పూర్తిగా మారిపోవాలని,
ప్రపంచంలో శాంతి అంతా కూడా కోరేటటువంటి ప్రయత్నం కోసం యావత్ ప్రపంచం కూడా భారతదేశం పక్షం నిలబడాలని, ఈ ధర్మ యుద్ధంలో భారత్ విశ్వగురువుగా నిలబడాలనేటటువంటి అభిలాష ఆకాంక్షతో ఈరోజు మేము దేవతల్ని దేవుళ్ళని అందరినీ కూడా వారందరినీ కూడా మేము అభ్యర్థించాం. మా అభ్యర్థనలను ఆ భగవంతుడు స్వీకరించి అతి త్వరలో భారతదేశానికి ఈ రకమైనటువంటి వైభవాన్ని చేపడతారని చెప్పి సందర్భంగా నిమిత్తం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి మొత్తం యావత్ ప్రజానీకానికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా శాంతి కాముకులందరూ కూడా ప్రపంచ శాంతిని అభిలాషించే వారందరూ కూడా దీనికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియాలని చెప్పి కోరుతూ సెలవు. భీమవరం జేపీ రోడ్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం 108 మంది మహిళా భక్తులచే 108 తులసి మొక్కలతో తులసి బృందార్చన నిర్వహించారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, కోపెల్లవారి సత్రం వంశ పారంపర్య ధర్మకర్త చైర్మన్ మంతెన రామ్కుమార్ రాజు పర్యవేక్షణలో కాకులపాటి వీరరాఘవరావు దంపతులచే ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. యజమానస్య సహకుటుంబస్య సుపుత్రకస్య జపౌత్రకస్య సభ్రాత్రకస్య సబాంధవస్య. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ ధర్మార్థ కామమోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శ్రీదేవి ప్రాప్త్యర్థం మమ సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం. గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయ మనం ఇక్కడ లక్ష్మీదేవి శ్రీవత్స లక్ష్మి అంటే స్వామివారి యొక్క హృదయమే ఉంటుంది. స్వామివారి హృదయం మీద ఉండే వాటిని ఆవిడ్ని శ్రీవత్స లక్ష్మి అంటే పూజిస్తే మనకి ఏం ఫలితం వస్తుంది అనేది తెలుసుకోవాలి కదా. ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి అని ఆవిడ శ్రీదేవి ప్రతిరూపం. ఆనందానికి ఆవిడేస్తుంది. ఆనందం అంటే ధనం ఒకటే ఉండడం ఆనందం కాదు. భూదేవి స్వామికి ఇంకో వైపు ఉండేటువంటి ఆవిడని భూమి చెప్పి మన గృహలక్ష్మి అంటూ ఉంటారు. గృహలక్ష్మి అంటే మన ఇంట్లో మహాలక్ష్మి. ఈ భాగలక్ష్మి మామిడాకులు నాగపామల అకర్తం అంటారు. భాగలక్ష్మి అంటే మనం అమ్మవారు జాతరలో తినడం మనం నవ్వుతూ పెడుతుంటాం. ఆవిడే భాగలక్ష్మి అంటారు. ఆ భాగలక్ష్మి పూజించడం ప్రవర్తన ఉంటుంది. ఇంకా విద్యాలక్ష్మి ఆవిడ విద్యాలక్ష్మి అంటే ఓం నమో వెంకటేశాయ.
భీమవరం పట్టణం జోలపాలెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ భూసమేధ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో పరమ పవిత్రమైన వార్షిక బ్రహ్మోత్సవంలో రెండో రోజు శుక్రవారం సాయంత్రం విశేషంగా మహిళామ్మల చేత విశేషంగా కుంకుమార్చన కైంకర్యం సత్సంతానం సౌభాగ్యం కలిగే నిమిత్తమే సామూహికంగా లక్ష కుంకుమార్చన కైంకర్యం నిన్న సాయంత్రం విశేషంగా జరపబడింది. కొన్ని వందల వేల మంది ఈ కైంకర్యంలో పాల్గొన్నారు మహిళామ్మలు. అలాగే ఈరోజు ఉదయం శనివారం స్వామికి ప్రీతైన ఈరోజు విశేషంగా అర్చనా కైంకర్యం, స్వామి మూలమంత్ర అనుష్ఠానపూర్వకంగా హోమ కార్యక్రమం, మరల సామూహికంగా మహిళామ్మల చేత తులసి బృందార్చన. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాస్య తులసీన్ త్వాం నమామ్యహం. యన్మూలే సర్వతీర్థాని తులసి యొక్క మహత్యంలో చెప్పబడింది. తులసి మొదట్లో సర్వతీర్థ జలాలు ఉంటాయని, యన్మధ్యే సర్వదేవత కాండంలో సర్వదేవతలు ఆహ్వానించి ఉంటారని, అలాగే యదగ్రే సర్వవేదాస్య అగ్రహాలలో ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్ణ వేదాలు ఉంటాయి. అందుచేత ఒక్క దళం స్వామికి అర్చన చేసినట్లయితే 4 వేదాలతో అర్చన చేసిన ఫలితం. అలాంటి విశేషమైన కైంకర్యం మహిళామ్మల చేత విశేషంగా తులసి బృందార్చన కైంకర్యం ఈ ఉదయం జరపబడింది. మన భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ, దేశ రక్షణ కోసం, విశ్వశాంతి, లోక కళ్యాణం కోసం భీమవరం వంశీకృష్ణ నగర్లో వేయించేసి ఉన్న శ్రీమద్ విరాట్ భగవద్గీత మందిరం నందు శ్రీకృష్ణార్జున సన్నిధానంలో ఈ నెల 14వ తేదీన శ్రీ లక్ష్మీ నృసింహ సుదర్శన మహామూల మంత్ర హోమం నిర్వహించనున్నట్లు భీమవరం 32 డెంటల్ హాస్పిటల్ వైద్యులు సిరియాల గౌతమ్ చెప్పారు. ఉదయం 7 గంటలకు విశ్వకేశన పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ పూజ, మండపారాధన, సుదర్శన విగ్రహానికి పంచామృతాభిషేకం, అగ్ని ప్రతిష్టాపన, శ్రీ లక్ష్మీ నృసింహ సుదర్శన మహామూల మంత్ర హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ మహాహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా శనివారం 32 డెంటల్ హాస్పిటల్ పైన ఉన్న అశోక్ గ్రంథాలయాల్లోని ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థుల చేత 11 సార్లు మృత్యుంజయ మంత్రం జరిపించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని డాక్టర్ గౌతమ్ ఆకాంక్షించారు. నేను డాక్టర్ గౌతమ్, 32 డెంటల్ కేర్. ఈరోజు మన భారతదేశం పట్ల మనకు అక్కడ వారు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందరికీ కూడా దాని గురించి క్లుప్తంగా తెలుసు. మీరందరూ కూడా మనకి ఈరోజు అందరూ కూడా మనం దేశం కోసం చనిపోయేంత అవకాశం మనకు లేదు. కానీ అలాంటి దేశం కోసం చనిపోతున్న లేకపోతే దేశం కోసం పోరాడుతున్న యోధుల కోసం ప్రార్థన చేసే అవకాశం మనకు ఉంది. అందుకని చెప్పానని మన జవాన్లకి, మన దేశానికి ఎప్పుడూ కూడా, ఈ పుణ్యభూమికి ఎప్పుడూ కూడా మన అంత శక్తిని ఇచ్చేది ఏంటంటే మన ప్రార్థనలు, మన ఆచార వ్యవహారాలు మాత్రమే. అందుకని ఏంటంటే మన అందరం కూడా ముక్త కంఠంతో చక్కగా ప్రతిరోజు కూడా పొద్దున్నే అందరూ కూడా మన సైనికుల కోసం ఖచ్చితంగా పొద్దున్నే లేచి ఆదిత్య హృదయం చేసుకోండి, వాళ్ళకి అంకితం చేయండి. మహామృత్యుంజయ మంత్రాన్ని రోజుకు 3-4 సార్లు అయినా కూడా మీరు సాయంత్రం పూట పడుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా అందరూ కూడా దేశ సైనికుల కోసం మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ, అందరూ వారి విధంగా కూడా అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే. మనకి ఈరోజు దేశ సైనికుల కోసం మనం నమస్కారం చేసుకొని వాళ్ళ కోసం దండం పెట్టుకునే అవకాశం మనకి ఈ భగవంతుడు కల్పించినందుకు, ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు కులాలకి మతాలకి అతీతంగా మనం క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు తెలిసిన దేవుణ్ణే మీరు ప్రార్థన చేసి ఈ శక్తి సామర్థ్యాలన్నీ కూడా మన జవాన్లకు ఇవ్వాలని చెప్పానని, అలాగే మన దేశం నిలబడాలని చెప్పానని, మన ధర్మం కూడా నిలబడాలని చెప్పానని మనం ఖచ్చితంగా కోరుకుంటూ, మన దేశ సైనికులు ఇది కోసం మేము ప్రతిరోజు కూడా మృత్యుంజయ మంత్రాన్ని మేము పారాయణ చేయడం జరుగుతుంది. తద్వారా మీ అందరికీ కూడా తెలియజేయాలని ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా 14వ తారీఖు బుధవారం ఏఎస్ఆర్ నగర్లోని కృష్ణ మందిరం దగ్గర ఆదర్శ నగర్ కృష్ణ మందిరం దగ్గర నేను మహామృత్యుంజయ మంత్రం, సుదర్శన హోమం ఇవన్నీ మన దేశ సైనికుల కోసం తలపెట్టడం జరిగింది. ఆ రోజు మార్నింగ్ 7 గంటలకు అక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 12 గంటలకు పూర్ణాహుతి
కార్యక్రమం ముగుస్తుంది. దీంట్లో మన భీమవరం ప్రజలందరికీ కూడా ఎవరూ కూడా ఏమీ దీన్ని స్పాన్సర్ చేయాల్సిన పని లేదు. దానికి సంబంధించిందంతా మేము చూసుకోగలుగుతున్నాం. మీరందరూ కూడా మీ యొక్క ప్రార్థనలు ఆ హోమంలో కూడా వచ్చి ఆ హోమాన్ని దిగ్విజయం చేసి మన సైనికులందరికీ కూడా ఆయా శక్తి, సుదర్శన శక్తి ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉండేలాగా ఈ హోమం నేను తలపెట్టడం జరుగుతుంది. అంటే దీనికోసం ఒక మంచి రోజు చెడ్డ రోజు అని చూసుకోలేదు. మనకి టైం లేదు కాబట్టి ఈ టైం నిమిత్తం అక్కడ నేను మాట్లాడుకొని ఇదంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు అందరం ప్రేమ ఉన్నవాళ్ళమే. మనందరం కూడా మీరు ఆ రోజు ప్రేమ చూపిస్తూ గట్టిగా నినాదం చేస్తూ మన దేశ సైనికులందరికీ కూడా విజయం కలగాలని చెప్పి కోరుకుంటూ మరోసారి అందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. వందే మాతరం. అంతులేని సమస్యలుగా భావించి పరిష్కార మార్గం చూసుకోకుండా మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి మరొక సమస్యను కొని తెచ్చుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి ఆర్ ప్రసాద్ రెడ్డి అన్నారు. భీమవరం ఎక్సైజ్ శాఖ శ్రీ విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో శనివారం భీమవరం పట్నం శాంతి నర్సింగ్ హోంలో మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని పరిశీలించి కొన్ని సూచనలు అందించారు. రాష్ట ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ కేర్ అనే ఆర్గనైజేషన్తో ఈ బానిసలైన వారి కోసం రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేశారని కార్యక్రమం చేపట్టారు అన్నారు. మన డివిజన్లో భీమవరం, నర్సాపురం, తణుకులో అవగాహన, పర్యవేక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు. భీమవరంలో ముగ్గురిని పరిశీలించి వారితో మాట్లాడడం జరిగిందని, కేవలం కుటుంబ సభ్యుల వల్లే ఇలా బానిసలయ్యామని చెబుతున్నారని అన్నారు. ఇటువంటి వారికి కేర్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సీఐ బలరాంరాజు, డాక్టర్ సుభాష్, చెరుకోడ రంగసాయి, డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము ఈ మద్యపాన వ్యసనాన్ని మాన్పించడానికి, మత్తు పదార్థాల వ్యసనాన్ని మాన్పించడానికి ఈ మధ్యలో కేర్ అనే ఒక కమిటీని ఫార్మ్ చేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా 2వ శనివారము 4వ శనివారము డీ అడిక్షన్ సెంటర్స్లోను, తర్వాత కాలేజీల్లోను, స్కూల్స్లోను, ఇక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న చోట అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడము, అక్కడ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది, ట్రీట్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి ఏమన్నా నిధులు కావాలా, ఇంకా ఏమన్నా మార్గాలు కావాలా, అదేవిధంగా అందరికీ అవగాహన కల్పించడం, ఈ మత్తు పదార్థాలకు కానీ మాదక ద్రవ్యాలకు కానీ దూరం చేయడం ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కమిటీ ఏర్పాటు చేసిన దాంట్లో భాగంగా మేము ఈరోజు శాంతి హాస్పిటల్ను విజిట్ చేసి డాక్టర్ సుభాష్ గారితో పాటు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న రంగసాయి గారితో కలిపి ఈరోజు శాంతి హాస్పిటల్ను విజిట్ చేయడం జరిగింది. డాక్టర్ గారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళని పలకరించి వాళ్ళ సమస్యలు విని వాళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది. నేను డాక్టర్ సుభాష్, సైకియాట్రిస్ట్ని ఫ్రమ్ శాంతి హాస్పిటల్స్ భీమవరం. ఇతను సత్యనారాయణ అనే పేషెంట్ నిన్న సాయంత్రం వచ్చాడు. ఇతను ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నాడు. రీసెంట్గానే ఒక నెల క్రితమే అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్కి రాలేదు, మందు కూడా మానలేదు, ఎక్కువగా తాగుతున్నాడు. నిన్న ఇతను వస్తుల్లోకి విపరీతమైన లక్షణాలతో ఉన్నాడు. బాగా వణికిపోవడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, విపరీతమైన ఉద్రేకం, కోపం, తాగిన మత్తులో తల్లిదండ్రుల్ని తిట్టడం, కొట్టడం, ఇట్లాంటి దుర్భాషలాడడం, ఇట్లాంటి లక్షణాలతో తీసుకుని వచ్చారు. ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈవేళ ఇంప్రూవ్ అయ్యాడు. ఇతను బాగా పడుకున్నాడు, ఆహారం తీసుకుంటున్నాడు, ఉద్రేకం, కోపం తగ్గింది. అలాగే తాగుడు మానేద్దాం అనే ఆలోచన కూడా కొద్దిగా మొదలైంది ఇతనికి. జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలకి పరిష్కార మార్గం ఎంత ఉంటుంది. మరి ఇవాళ ఈ సత్యనారాయణ అనే వ్యక్తి ఏదో కుటుంబ సమస్య ఉందని చెప్పి తాగేసేసి తన జీవితాన్ని పాడు చేయడం కాదు, పిల్లల జీవితాలని, మొత్తం కుటుంబాన్ని, తల్లిదండ్రులని నాశనం చేసేస్తున్నాడు. అంచేత సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ప్రసాద్ రెడ్డి గారు, బలరాంరాజు గారు, వీళ్ళంతా కూడా ప్రభుత్వ పరంగా ఇటువంటి వాళ్ళందరినీ సేవ్ చేస్తూ అనేక మందిని రక్షిస్తూ వస్తున్నారు. మరి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఏదో చెప్పిందని చెప్పడం కాదు, ప్రభుత్వ శాఖ ఎప్పుడూ కూడా మన రక్షణ కోసం ఉంటుంది. ఇవాళ ఎక్సైజ్ శాఖ వాళ్ళు ప్రతి చోటకి వెళ్ళి ఈ విధంగా మరి చేయిస్తున్నారు. అంచేత డాక్టర్ సుభాష్, డాక్టర్ రమణరావు గారు ఇక్కడ హాస్పిటల్లో అనేక మంది ట్రీట్మెంట్ చేసి మానసిక పరివర్తన చేయించారు సార్. దాంట్లో నేను ఒకటి సార్. యువతంతా కూడా చెడిపోతుంది. డిపార్ట్మెంట్ ఇవాళ ప్రసాద్ రెడ్డి గారు పడ్డ ఆవేదన చూస్తే నాకు చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏం చేయగలరు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన పెంచుకుని మరి ప్రతి రెండో శనివారం 4వ శనివారం కాకుండా ప్రతిరోజు మేము దీని మీద చర్చ చేస్తాం. అంచేత
ఎవరైనా సరే ఈ మతబాధ దూరంగా ఉండండి. ఈ డాక్టర్ గారి దగ్గర నేను మందు తాగి వస్తే 4 సంవత్సరాలు ఉంది సార్. మందు మానేసి నేను దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకుంది 4 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత మా అబ్బాయిని తీసుకొచ్చామమ్మా, అప్పుడు కూడా ఒక సంవత్సరంన్నర మానేసాడు. మళ్ళీ భార్య కొంచెం చిరాకు వచ్చి ఒక నెల మట్టి తాగుతున్నాడు. సుభాష్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. నేను తీసుకున్నాను ముందర, తర్వాత మా అబ్బాయికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.